ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది నాదే, ఎవరిదో అయితే కాదు. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ అబౌట్ gender, knowing the gender in our pregnancy. So this is also some random message I got from some person asking me about do a video about gender గురించి ఎలా తెలుసుకోవాలి అని. సో I think in this generation no one is so curious about boy or girl అని. But as a mother, like mother of a first baby, గర్ల్ బేబీ అయితే ఆబ్వియస్గా ఆ మదర్కి సెకండ్ వన్ బాయ్ అయితే బాగుండు అని డెఫినెట్గా అనిపిస్తుంది. సో ఐఎమ్ వన్ ఆఫ్ ఇట్. ఓకే, నాకు ఫస్ట్ గర్ల్ అండ్ సెకండ్ బాయ్. ఓకే, సో నా విషయంలో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు ఎలాంటి బయట వాళ్ళ నుండి సజెషన్స్ రావడం, నేను సర్చ్ చేయడం అండ్ నా స్కాన్ రిపోర్ట్స్లో నేను నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను ఇవాళ మీతో షేర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ థింగ్ ఈజ్ హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటే బాయ్ అని, తక్కువగా ఉంటే గర్ల్ అని నా విషయంలో దట్ ఈస్ నో. ఎందుకంటే నా టూ కిడ్స్కి ఇట్ వాజ్ సేమ్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ, రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ స్కాన్ టు లాస్ట్ స్కాన్. their heartbeat was constant and heartbeat రెండు ఇద్దరికి సేమ్. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ప్లాన్ సెటప్ పొజిషన్. ఓకే, ఇద్దరికి సేమ్, అది కూడా సేమ్ అండి, ఎక్కడ ఏ చేంజ్ లేదు. వాడికి ఇద్దరికి రైట్ సైడే ఉంది. అండ్ పొజిషన్, హెడ్ పొజిషన్ దట్ ఈస్ ఆల్సో సేమ్. ఓకే, ఇద్దరు రైటే. సో అది చేంజ్ అవ్వలేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. దే ఆర్ లైక్ రైట్ సైడ్. అండ్ స్టొమక్ పెద్దగా చిన్నగా, లైక్ బాయ్ బేబీ ఉంటే ముందుకుంటుంది అని చెప్తారు షార్ప్గా, అండ్ గర్ల్ బేబీ ఉంటే చిన్నగా ఉంటుంది, బండగా ఉంటుంది, కిందగా ఉంటుంది అని చెప్తారు. దట్ ఈజ్ ఆల్సో ఫాల్స్. ఓకే, బట్ నా పాప ఉన్నప్పుడు కొంచెం పెద్దగానే అనిపించింది, బట్ లేదండి, దట్ ఈజ్ ఆల్సో సేమ్. ఓకే, నో, అది కూడా నా విషయంలో ఫాల్స్. అండ్ ఫేస్ గ్లో, నేను నా ప్రెగ్నెన్సీలో ఐ వాజ్ గ్లోయింగ్. నాకు ఏ పిగ్మెంటేషన్ కానీ పింపుల్స్ కానీ ఏమీ లేదు. ఓకే, అండ్ లీనియా, ఓకే, లీనియా నిగ్రా అంటారు కదా. సో మనకి బెల్లీ బటన్ నుంచి ప్యూబిక్ బోన్ దాకా ఉంటే గర్ల్ అని చెప్తారు. అండ్ అదే లైన్ మనకి ప్యూబిక్ బోన్ టు బెల్లీ బటన్ టు రిప్ కేస్ దాకా ఉంటే బాయ్ అని చెప్తారు. దట్ ఈజ్ ఆల్సో ఫాల్స్. కానీ నా విషయంలో నాకు పాప ఉన్నప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ ఫ్రమ్ బెల్లీ బటన్ టు ప్యూబిక్ బోన్. బట్ మా బాబు ఉన్నప్పుడు ఇట్ వాజ్ లైక్ రిప్ కేస్ దాకా ఉండేది. బట్ రీసెంట్లీ వన్ ఆఫ్ మై కజిన్ షీ డెలివర్డ్ ఏ బాయ్ బేబీ. తనకి కూడా తనకి లైన్ రిప్ కేస్ దాకా లేదు. చూసారా, దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్. అండ్ second thing, every pregnancy is different. Okay, my first pregnancy was different when comparing to my second pregnancy. మీరు ఎవరిది వినకండి. ఓకే, జస్ట్ మీకు ఒక హెల్దీ బేబీ కావాలని కోరుకోండి. నన్ను అడిగితే ఐ ఓన్లీ సజెస్ట్ దట్. ఓకే, అండ్ సెకండ్ థింగ్, ఓకే, ఇప్పుడు దాకా నా విషయంలో అన్నీ ఫాల్స్ అయినవి చెప్పాను. సో నా విషయంలో వర్కౌట్ అయినవి రెండు విషయాలు. సో నేను అది ట్రూ అని చెప్పట్లేదు, అందరి విషయంలో ఇలా జరుగుతుందని చెప్పట్లేదు. జస్ట్ నా విషయంలో ఏది జరిగిందో, వర్కౌట్ అయిందో, అంటే ఐ మీన్ బాయ్ కావాలనుకున్నాను, సో ఐ గాట్ బాయ్, అలా ఏది కరెక్ట్ అయిందో అది చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్రోన్ రంప్ లెంత్, CRL. ఓకే, ఇది బేబీ ఫామ్ అయినప్పటి నుంచి ఐ థింక్ 3rd month స్కాన్, NT స్కాన్ వరకు వాళ్ళు మెన్షన్ చేస్తారనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ అండి. సో అది మాత్రం నా పాపకి యూజువల్లీ దేసే 55 కంటే ఎబోవ్గా ఉంటే బాయ్, 55 కంటే బిలోగా ఉంటే గర్ల్ అని చెప్తారు. సో మా పాపకి ఇట్ వాజ్ లైక్ 53.5. ఓకే, అండ్
నా నా సన్‌కి 56.5 ఉండేది. ఓకే. సో అండ్ రీసెంట్లీ లైక్ ఇది 2-3 పీపుల్‌కి కూడా కరెక్ట్‌గా జరిగింది. కానీ అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. నా విషయంలో ఆహ్, కలిసొచ్చిన లైక్ జరిగిన విషయం ఏంటంటే ఇదొకటి. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఒకసారి మా ఇంటికి వన్ ఆఫ్ మై కజిన్ వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ క్యూరియస్ అనమాట. లైక్ నాకు బాయ్ కావాలి, సెకండ్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ గర్ల్ ఉంది కదా అని అడిగినప్పుడు తన రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో చెప్పిన విషయం ఏంటంటే మా పాపని చూసి వెనకాల ఇక్కడ హెయిర్ ఇక్కడ ఈ ప్లేస్లో స్మార్ట్ ఇక్కడ షార్ప్గా హెయిర్ కానీ ఇలా షార్ప్గా ఉంటే లైక్ ఈక్వల్గా ఉండకుండా షార్ప్గా ఉంటే షీ టోల్డ్ షర్మి నీకు డెఫినెట్గా ఆపోజిట్ జెండరే పుడతారు, అంటే బాయ్ పుడతారని చెప్పింది. ఐ డోంట్ నో తను ఎలా చెప్పిందో నాకు తెలీదు, బట్ ఇట్ వర్క్డ్. ఓకే. సో సిఆర్ఎల్ లెవెల్ అండ్ ఈ హెయిర్, ఈ రెండు విషయాలు మాత్రమే నా విషయంలో పాజిటివ్గా అనిపించింది. ఓకే. మిగతా విషయాలన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ నో. బట్ నేను చెప్పేది ఏంటంటే ఓకే సారీ, నా స్కాన్ రిపోర్ట్స్ రెండు సేమ్, మళ్ళీ సిఆర్ఆర్ లెవెల్స్ మాత్రమే డిఫరెంట్గా ఉన్నింది. ఓకే అండి, అది మాత్రం చెప్దాం అనుకుంటున్నా. ఇది చాలామంది వీడియో పోస్ట్ చేశారు ఈ సిఆర్ఆర్ లెవెల్స్ గురించి. ఐ డోంట్ నో, ఇట్ వర్క్ ఫర్ మీ. మీరు చూసుకోండి కావాలంటే, ఒకవేళ మీకు అంత క్యూరియస్ అంటే. ఐ నో ఆ టైంలో మనకి అలాగే ఉంటుంది, సర్చ్ చేద్దాము, బాయ్ అయితే బాగున్ను, ఇలా గర్ల్ అయితే బాగున్నా, లైక్ చూస్తారు కదా. సో ఇదైతే నాకు వర్కౌట్ అయింది. సో నేను చెప్పేది ఏంటంటే, బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా ఫస్ట్ మీకు హెల్తీగా ఉన్నారా లేదా అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఏదైనా సరే అది మన చేతుల్లో లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్ గ్రేస్ అనుకోవాలి, అంతే. ఓకే. అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను కూడా ఇలాగే చాలా క్యూరియస్గా చాలా వీడియోస్ సెర్చ్ చేయడం, ఇలా గూగుల్ చేయడం. సో ఆ క్యూరియస్ నాకు ఉండేది. నేను చాలామంది వీడియోస్ చూశాను, వాళ్ళ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా పోస్ట్ చేయడం. సో ఐ థాట్ వై వుడ్ ఐ నాట్. అండ్ సమ్ ఆఫ్ ర్యాండమ్ మెసేజ్, ఐ గాట్ సమ్ ర్యాండమ్ మెసేజ్ ఆల్సో, లైక్ అక్క మీ జెండర్ మీకు తెలుసా, ముందుగానే తెలుసా, మీరు యూఎస్లో ఉన్నారు కదా, మీకు సెకండ్ ప్రెగ్నెన్సీకి మీకు తెలిసిపోయిందా అంటే, ఎస్ అండి. ఐ వాజ్ లైక్ 5 months నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను. సో నాకు 6th month స్కాన్ చేసినప్పుడు దే టోల్డ్ మీ దట్ ఇట్స్ ఏ బాయ్. ఓకే చెప్పారు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నాకు ఫస్ట్ చైల్డ్ గర్ల్ ఉండడం వల్ల ఐ వాజ్ ఆల్వేస్ లైక్ ఐ వాంట్ బాయ్. ఓకే, సెకండ్ ప్రెగ్నెన్సీ. సో బై గాడ్స్ గ్రేస్ ఐ గాట్ 6th monthలో నాకు తెలిసింది అది బాయ్ అని. బట్ దిస్ ఇస్ ద థింగ్. సో hope you like this video, and I guess you got some information what you want. So I hope. And other thing is, I'm not copying any of the content from anyone. Okay, this is all నేను ఏదైతే పోస్ట్ చేస్తానో everything is my real time experience. I'm not copying from anyone. Okay, hope you like this video. Thank you, and thanks for watching too.